గౌరవ శ్రీ ఉసిరిపాటి బ్రహ్మాది గారి నాయకత్వం అదనంగా కనపడినటువంటి అవకాశం అంటే కమిషన్ల లెక్కల ప్రకారమే 17 జిల్లాల్లో మాదిగలు ఆనాడు అదనంగా ఉన్నట్టున్నప్పటికీ కూడా దాదాపు ఉమ్మడిగా సరాసరిని పోల్చుకుంటే 9 నుంచి 10% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ రోజు జనాభా శాతం 7%, మా సోదర వర్గానికి వచ్చిన శాతం 6%. అయినా కూడా మేము ఆనాడు 17 లక్షలు 12 లక్షలు అదనంగా ఉన్నప్పటికీ కూడా జనాభా దామాష ప్రకారం వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని గౌరవించాం, స్వాగతించాం. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో మా మధ్య ఉండబడిన వ్యత్యాసం కేవలం 4 లక్షలు. ఈ 4 లక్షల వ్యత్యాసంలో ఆంధ్రప్రదేశ్లో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగే విధంగా ఈ రోజు జిల్లా యూనిట్ పేరు మీద తీసుకుంటే ఆ జిల్లా యూనిట్ పేరు మీద తీసుకోబడినటువంటి వర్గీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ అమలు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన జనాభా దాని ప్రకారం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగితే ఆ రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగే దానిలో మానలకి 7% గాను, మాదిగలకి 6% గాను, మా ఇతరులకి 2% గాను రిజర్వేషన్ ఫలాలు అందడానికి ఉన్నాయి. కానీ అలా కాకుండా జిల్లా యూనిట్ అనే దగ్గరకు వస్తే ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాని మనం ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో జనాభాలో మాలల శాతం 65.7% ఉంటుంది, మాదిగలు 11.6% ఉంటారు. అంటే మాటలు చెప్పాలంటే అక్కడ 10% ఉండబడినటువంటి 15%లో 10% మాలలకు వస్తే కేవలం 2% మాత్రమే అక్కడ మాదిగలకి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 8% మాలలకు వస్తే 3% మాదిగలకి రావడానికి అవకాశం ఉంది. విశాఖపట్నం జిల్లాకు వస్తే 56.8% వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 9% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. 21.2% మాదిగలు ఉంటారు, వాళ్ళకి 3% రావడానికి అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి తీసుకుంటే తూర్పుగోదావరిలో 10% మాలలకి, 4% మాదిగలకి, 1% మాత్రమే ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పటికీ కూడా 57% మాలలు కనపడతారు, 35% మాదిగలు కనపడతారు. అంటే 57% ఉండబడిన మాదిగలకి 9% రిజర్వేషన్లు, 35% ఉండబడిన మాదిగలకి 5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో మాలలు 45% ఉంటారు, వాళ్ళకి 6.7% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాదిగలు 51% ఉంటారు, వాళ్ళకి 7.6% అక్కడ రిజర్వేషన్లు వచ్చడానికి అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరు జిల్లాకు వస్తే 47.4% మాలలు ఉంటారు, వాళ్ళకి 7% రిజర్వేషన్ వచ్చడానికి అవకాశం ఉంది. ఇక మాదిగలంగా 49.3% ఉంటాము, ఇక్కడ మాకు కూడా 7% వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువ జనాభా 2 లక్షల అదనంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ 7% రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ప్రకాశం జిల్లాకు వస్తే 44% మాలలు ఉంటారు, వాళ్ళకి 6.6% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. మాదిగలు 52.7% ఉంటారు, వాళ్ళకి 7.9% వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 1.7% ఉంటారు, వాళ్ళకి 0.5% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరుకి వెళితే 9% మాలలకి, 5% మాదిగలకి. కడపకి వెళితే 7% మాలలకి, 6% మాదిగలకి. ఇక కర్నూలుకి వెళ్తే 5% మాలలకి, 9% మాదిగలకి. ఇక అనంతపురంకి వెళ్తే 12% మాలలకి, 2% మాలలకి, 12% మాదిగలకి, 1% ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లాకు వస్తే 39% మాలలు ఉంటారు, వాళ్ళకి 6% వస్తుంది. 18% మాదిగలు ఉంటారు, 3% వస్తుంది. 43% ఇతరులు ఉంటారు, వాళ్ళకి 6% పోవడానికి అవకాశం ఉంది. అంటే నా సోదర మిత్రులారా, ఈ వివరాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ రోజు తెలంగాణలో వేసిన షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా తీసుకున్న ఆనాడు అక్కడ 10 జిల్లాల్లో దాదాపు 10% రిజర్వేషన్లు అక్కడ మా మాదిగ కులాలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వేసినటువంటి జనాభాని పునరాలోచించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం గతంలో ఏ విధంగా అయితే రామచంద్రరాజ్ కమిషన్ చెప్పిందో, గతంలో ఏ విధంగా అయితే ఉషామేర కమిషన్ చెప్పిందో, ఈ రోజు షమీమ్ అఖ్తర్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా అన్ని ఎస్సీల్లో ఉండబడినటువంటి అత్యధిక వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో చేర్చి, గ్రూప్ 2లో మాదిగ కులాలను చేర్చి, గ్రూప్ 3లో మాల కులాలను చేర్చి ఏ విధంగా అయితే జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేపట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణకు మూలం, చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేశారు, చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ కోసం ముందుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఈ రోజు వర్గీకరణ అంశం మీద జిల్లా యూనిట్గా అంటే మా సామెత ఎలా అవుతుందంటే రాముడు స్నానానికి వెళ్తూ తన బాణాన్ని, తన విల్లుని ఓ చోట పెట్టినప్పుడు ఆ విల్లు కింద కప్పు ఉంటుంది, ఆ కప్ప అరుస్తూ ఉంటుంది.
రాముడు పోయి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ విల్లుని మెత్తిన తర్వాత కప్పని చూస్తాడు. అయ్యో ఇక్కడ ఉన్నావు కదా, నాకు చెప్పొచ్చు కదా అని చెప్పానంటే, అరవచ్చు కదా అంటే, నాకు కష్టం వస్తే రామా రామ అని చెప్పి రామస్మరణం చేస్తాను, అలాంటి రాముడి ద్వారానే మాకు కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి స్వామి అని చెప్పని కప్ప అన్నట్టు వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు. వర్గీకరణకు మూలమే చంద్రబాబు నాయుడు. వర్గీకరణకి అన్ని రకాలుగా అధిగమించి సవాళ్ళను అధిగమించి ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వర్గీకరణ అంశంలో జిల్లా యూనిట్ అనే దాన్ని కాకుండా రాష్ట్ర యూనిట్ గానీ చేయాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏ విధంగా అయితే తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం ముందుకు తీసుకెళ్లిందో, ఆంధ్రప్రదేశ్లో నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా ఏదైతే జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పని, జిల్లా యూనిట్ గా కాదని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ జిల్లా యూనిట్ గా అని చెప్పని నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ 1973 సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణలో ఉండబడినటువంటి తెలంగాణలో కొంత అసమానతలు గురవుతున్నామని చెప్పని తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆనాడు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది. రాజ్యాంగంలోని 371 అధికరణంతో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అన్ని ప్రాంతాల్లో సమానంగా విద్యా ఉద్యోగాలు అందాలి, ఆ సమానంగా విద్యా ఉద్యోగాలు అందే విధంగా ముందుకెళ్లాలని చెప్పని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. అది 371 ఈ రోజు నమోదైంది. ఒకవేళ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా అంటే ఈ అధికారాన్ని ఉల్లంఘించిన అవుతారు కనుక దాన్ని ఉల్లంఘిస్తే మళ్ళా ఇన్ని 30 సంవత్సరాలు కష్టపడి సాధించుకోబడినటువంటిది సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణకి అనుకూలంగా వచ్చినటువంటి దాన్ని మళ్ళా కోర్టులకు పోయి ఆపుకునేటువంటి సాంకేతిక సమస్యలు లేవనెత్తడానికి రావడానికి అవకాశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దగ్గర జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీల్లో ఉండబడినటువంటి వారిని ఎంపైరికల్ డేటా ద్వారా వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి వెనకబడిన కులాలకు న్యాయం జరిగే విధంగా, వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక సుప్రీంకోర్టు తీర్పుని ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరేసిన రామచంద్రాజ్ కమిషనే, అదేవిధంగా ఉషామేర కమిషను, ఈ రోజు మీరేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి ప్రామాణికంగా మీరు వర్గీకరణ అంశంలో ముందుకెళ్లాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ, మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాకన్నా మాలలు ఎక్కువ ఉన్న మాట నిజం. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం. అదేవిధంగా మా జనాభా ప్రకారం మా వాటా మాకు దక్కడం న్యాయం. మా ఉపకులాలకి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం కనుక జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా సవినయం కోరుకుంటూ, జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ కానీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.